యుద్ధంలో భారీ నష్టం జరగకుండా ఉండడానికి మైలు ఒక కండిషన్ పెడతారు. ఆ కండిషన్కి ఒప్పుకోవాలా లేదా అని సీక్రెట్ కింగ్డమ్ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు. ఆ కండిషన్స్కి ఒప్పుకోకపోతే యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందో కూడా అంచనా వేయడం కష్టమని అంటాడు కశ్యప్. యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగితే మనకే మంచిది అన్నాడు వీరేంద్ర. అది వినగానే అక్కడ ఉన్న అందరూ అతని వైపు ఆశ్చర్యంగా చూశారు. అదెలా అని కళ్ళు చిట్లించి అడిగాడు కశ్యప్. మనకిక్కడ రీసోర్సెస్కి లోటు ఉండదు. మైలు మాత్రం వేరే గ్రహం నుండి తమకు కావలసినవి తెచ్చుకోవాలి. కాబట్టి మొదట్లో వాళ్ళు గెలుస్తున్నారు అనిపించినప్పటికీ రీసోర్సెస్ అయిపోయాక ఏమీ చేయలేరు. కాబట్టి చివరికి గెలిచేది మనమే అని వివరించాడు వీరేంద్ర. నీ ఆలోచన అస్సలు కరెక్ట్ కాదు. ఒకవేళ యుద్ధం కొనసాగితే మిగిలిన గ్రహాలకు కూడా ఆ విషయం పాకిపోతుంది. వాళ్ళలో ఎవరో ఒకరు దానిపై అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటారు. అప్పుడు ఏంటి పరిస్థితి అని వీరేంద్ర వైపు డిసప్పాయింటెడ్గా చూస్తూ అన్నాడు కశ్యప్. కశ్యప్ తన ఆలోచన తప్పు అనడంతో వీరేంద్ర ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అతను గట్టిగా పిడికిలి బిగించి, మైల కల్టివేషన్ లెవెలేంటో మనకి కొంచెం కూడా ఐడియా లేదు. ఏమీ తెలియకుండా మనం న్యూ జనరేషన్ని వాళ్ళ మీదకి యుద్ధానికి పంపిస్తే మనం దారుణంగా నష్టపోతాం అని పళ్ళు నూరుతూ చెప్పాడు. ఆ తర్వాత ఆ టెంట్లో ఉన్న అందరూ తమ ఒపీనియన్స్ ని చెప్పడం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరికి తమ పాయింటే కరెక్ట్ అన్నట్టుగా చాలా రీజన్స్ దొరికాయి. దాంతో వాళ్ళందరూ మాటలతో యుద్ధం చేసుకోవడం మొదలుపెట్టారు. ఆపండి అని కశ్యప్ తన ఎదురుగుండా ఉన్న డెస్క్ పై బలంగా కొట్టి తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, మీలో మీరు గొడవ పడ్డం ఏం బాలేదు. మనం దీని గురించి తర్వాత డిస్కషన్ చేసుకుందాం అని అంతటితో విషయాన్ని కట్ చేసేశాడు. దాంతో అందరూ సైలెంట్ అయ్యారు. కాకపోతే ధరణీధర్, లార్డ్ హంటర్ ఇద్దరూ మొదటి నుండి సైలెంట్ గానే ఉన్నారు. వాళ్ళు అక్కడ జరిగేదేది పట్టించుకోకుండా కళ్ళు మూసుకొని డీప్ థాట్లో మునిగిపోయారు. మీ ఇద్దరూ మొదటి నుంచి ఏం మాట్లాడలేదు, ఏం ఆలోచిస్తున్నారు అని కుతూహలాన్ని ఆపుకోలేక వాళ్ళని డిస్టర్బ్ చేశాడు ముకుంద. అప్పటి వరకు అక్కడ ఉన్న అందరూ కూడా వాళ్ళ ఒపీనియన్స్ కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా చెవులు రిక్కించి వినడం మొదలుపెట్టారు. నెమ్మదిగా కళ్ళు తెరిచిన ధరణీధర్ అక్కడ ఉన్న అందరికీ నమస్కరించి, ఇక్కడ ఉన్న అందరికీ నాకంటే అనుభవం ఎక్కువ. ఈ విషయంలో డెసిషన్ మీరు తీసుకుంటేనే మంచిదని భావిస్తున్నాను. కానీ నా ఒపీనియన్ అయితే మైలు చెప్పేదానికి మనం ఒప్పుకోవడమే బెటర్ అని మర్యాదగా అన్నాడు. మీకది బెటర్ ఆప్షన్ అని ఎందుకు అనిపిస్తుంది అని అనుమానంగా ప్రశ్నించాడు కశ్యప్. నీ బలమేంటో నువ్వు తెలుసుకున్న తర్వాత శత్రువు బలం తెలుసుకోవాలని కల్టివేషన్ మొదటి దశలో ఉన్నప్పుడు మనందరం నేర్చుకున్నాము. కాబట్టి యంగర్ జనరేషన్ని యుద్ధానికి పంపిస్తే వాళ్లకు వాళ్ళ బలమేంటో తెలుస్తుంది. దాంతోపాటు మైల స్ట్రాటజీ ఏంటో మనకి తెలిసి వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇది మన స్టూడెంట్స్కి దొరికే రేర్ ఎక్స్పీరియన్స్. ఒక కల్టివేటర్లో ఎప్పుడు నేర్చుకోవాలనే తపన ఉండాలి, కానీ చావును చూసి భయపడకూడదు అని ప్రశాంతంగా వివరించాడు ధరణీధర్. అతను మాట్లాడ్డం పూర్తయ్యేసరికి అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యంతో నోరెళ్లపెట్టారు. అతను ఇచ్చిన చిన్న వివరణతోనే అతనికి ఆలోచన శక్తి, విషయ పరిజ్ఞానం ఎంత బాగా ఉందో అక్కడ ఉన్న అందరికీ అర్థమైంది. మనం మన స్టూడెంట్స్ని పంపిస్తాము, కానీ మైలు వాళ్ళ స్టూడెంట్స్ని పంపించకుండా ఎక్స్పీరియన్స్ కల్టివేటర్స్ని పంపిస్తే వాళ్ళు నిజాయితీగా ఉంటారని మీరెలా చెప్పగలరు అని ప్రశ్నించాడు బలదేవ్. ఇక్కడ ఉన్న అందరూ యుద్ధాన్ని వీక్షించవచ్చు అని మైలు చెప్పారు. ఒకవేళ వాళ్ళు మోసం చేయాలని చూసినా సరే మనం వెంటనే రియాక్ట్ అవుదాం. అప్పుడు 75% స్టూడెంట్స్ ప్రాణాలు కాపాడవచ్చు అని కాన్ఫిడెంట్గా చెప్పాడు ధరణీధర్. ఆ మాట విన్న తర్వాత అక్కడ ఉన్న ఎవరూ పెదవి విప్పే ప్రయత్నం చేయలేదు. ధరణీధర్ చెప్పిన దానికి అందరూ ఒప్పుకున్నారు. యుద్ధంలో పాల్గొనే స్టూడెంట్స్ని ఏ బేసిస్లో సెలెక్ట్ చేద్దాం అని అప్పటి వరకు మౌనంగా ఉన్న లార్డ్ హంటర్ పెదవి విప్పి మాట్లాడాడు. మనం కేవలం ఫస్ట్ ఇయర్స్ ని మాత్రమే అక్కడికి పంపించలేము. ప్రతి 10 మందికి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి ఒక సెకండ్ ఇయర్ స్టూడెంట్ నాయకత్వం వహిస్తాడు అని చెప్పాడు కశ్యప్. మైలు కేవలం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ని మాత్రమే పంపాలనే కండిషన్ పెట్టారు కదా అని తిరిగి ప్రశ్న వేశాడు లార్డ్ హంటర్.
ప్రస్తుతం ఇంకా లాంగ్వేజ్ అకాడమీ ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ఉన్న బ్యాచ్కి ముందు జాయిన్ అయిన వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్గా పరిగణించినా ఏ ప్రాబ్లం ఉండదు అని ధరణీధర్ వెంటనే రియాక్ట్ అయ్యాడు. ఆ తర్వాత కశ్యప్ కళ్ళలోకి చూస్తూ ఈ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతూ ఉంటే గుర్తొచ్చింది. వాళ్ళలో ఒక అద్భుతమైన టాలెంటెడ్ స్టూడెంట్ ఒకడున్నాడట కదా, కల్టివేషన్లో అడ్వాన్స్డ్ లెవెల్స్ కి కూడా రీచ్ అయ్యాడు. అతన్ని మీరు వెంటబెట్టుకొని తిరుగుతూ ఉన్నారని కూడా విన్నాను. తనని నాకు పరిచయం చేస్తారా అని వంకరగా నవ్వాడు. అతను ఆ స్టూడెంట్ పేరు చెప్పకపోయినా అందరికీ గుర్తొచ్చింది మాత్రం సాగరే. అతను చెప్పిన క్వాలిటీస్ ఇప్పటి వరకు వాళ్ళు కేవలం సాగర్లో మాత్రమే చూశారు. మీరు మాట్లాడేది సాగర్ గురించే కదా? మీరు ప్రత్యేకంగా అతని ప్రస్తావన ఎందుకు తెస్తున్నారో నేను తెలుసుకోవచ్చా అని సీరియస్గా అడిగాడు కశ్యప్. అఫ్కోర్స్, మన దగ్గర సాగర్ లాంటి పదునైన ఆయుధం ఉందని మైలకి తెలీదు. వాళ్ళు మన గురించి తక్కువగా అంచనా వేసి లో లెవెల్ అరేంజ్మెంట్స్ చేసి ఉంటారు. సాగర్ లాంటి హై లెవెల్ వ్యక్తిని వాళ్ళు ఖచ్చితంగా అరికట్టలేరు. హీ విల్ గివ్ దెమ్ ఎ బిగ్ షాక్ అని క్యాజువల్ గా చెప్పాడు ధరణీధర్. అతని మాటలు కన్విన్సింగ్ గా ఉండడంతో అందరూ అతను చెప్పిందే కరెక్ట్ అని సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు, మీరు సూపర్ ఐడియా ఇచ్చారు. మీకు ఫైటింగ్ స్కిల్సే కాదు, ఇంటెలిజెన్స్ కూడా చాలా ఎక్కువ అని అక్కడ ఉన్న వాళ్ళందరూ ధరణీధర్ను తమకు తోచిన విధంగా పొగడడం మొదలుపెట్టారు. కశ్యప్కి మాత్రం ఒళ్ళు మండిపోతుంది. అతను పళ్ళు నూరుతూ ధరణీధర్ వైపు చూస్తూ, వీడొక కన్నింగ్ ఫెలో, సాగర్ని అస్సలు వీడి కంట పడనివ్వకూడదు అని మనసులో అనుకున్నాడు. ధరణీధర్ మాత్రం అతని మనసు చదివినట్టు పెదవులపై చిరునవ్వు తెచ్చిపెట్టుకుని కశ్యప్ వైపు చూశాడు. డీని ఏం మాట్లాడలేదేంటి? మీరు సాగర్ని పంపిస్తేనే నేను మీతో కలిసి యుద్ధం చేయడానికి ఒప్పుకుంటాను, లేదా నా వాళ్ళందర్నీ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని నవ్వుతూనే బెదిరించాడు ధరణీధర్. లార్డ్ హంటర్ కూడా అతనికే సపోర్ట్ చేశాడు. అతని మాటలు విన్న వెంటనే అందరూ ఒక్కసారిగా షాక్ అయి కశ్యప్ వైపు చూశారు. ఇప్పుడు అతను తీసుకునే డెసిషన్ మీదే వాళ్ళ గెలుపు ఓటములు డిపెండ్ అయి ఉన్నాయి. ధరణీధర్ తెలివైన వాడే కాదు, మొండివాడు కూడా. సాగర్ను మా నుండి హైడ్ చేసి పెట్టావు కదరా ముసలోడా, ఇప్పుడేం సమాధానం చెప్తావ్ అని మనసులో అనుకుంటూ వంకరగా నవ్వాడు వీరేంద్ర. డాన్హాల్ అండ్ వసు ఫ్యామిలీ మనుషులు ఎంతమంది పాల్గొనబోతున్నారో తెలుసుకోవచ్చా అని వస్తున్న కోపాన్ని అదిమి పెట్టుకొని అడిగాడు కశ్యప్. 4-5 పంపిస్తాను అని కేర్లెస్ గా అన్నాడు ధరణీధర్. మీ సంగతేంటి అంటూ లార్డ్ హంటర్ వైపు చూశాడు కశ్యప్. మా డాన్హాల్ వాళ్ళందరూ ఆల్కెమిస్టులు కాబట్టి మీకు పెద్దగా ఉపయోగపడతారు అని అనుకోను, కాని వాళ్ళలో కూడా మార్షల్ ఆర్ట్స్ వచ్చిన వాళ్ళు ఒక 5 ఉండొచ్చు అని గాల్లోకి చూస్తూ లెక్కలు వేసి చెప్పాడు లార్డ్ హంటర్. వీళ్ళు ఇంత ఓవరాక్షన్ చేసి మొత్తం 10 మందిని పంపిస్తామంటారేంటి అని మనసులో అనుకుంటూ నుదురు చిట్లించాడు వీరేంద్ర. అక్కడ ఉన్న వాళ్ళందరిదీ కూడా అదే ఫీలింగ్. కాకపోతే ఎవరూ ఆ ఫీలింగ్ ని బయట పెట్టలేదు. ఆల్రైట్, లాంగ్వేజ్ అకాడమీలో మైలతో పోటీ పడగల స్టూడెంట్స్ ఎక్కువ మంది లేరు. కాకపోతే సాగర్ కాకుండా మన దగ్గర శూన్య స్థితికి చేరుకున్న స్టూడెంట్ మరొకడు ఉన్నాడు అని అన్నాడు కశ్యప్. ఆ మాటను వినగానే 10 సెక్టార్ల వాళ్ళు కూడా షాక్ అయ్యారు. లాంగ్వేజ్ అకాడమీలో కూడా శూన్య స్థితికి చేరుకున్న స్టూడెంట్ ఉన్నాడా అని అన్నాడు బలదేవ్. ఇంతకుముందు ఎప్పుడూ అతని గురించి వినలేదు. ఎవరతను అని మరో లీడర్ ప్రశ్నించాడు. యంగ్ జనరేషన్ వాళ్ళందరూ కల్టివేషన్ చాలా సునాయాసంగా చేసేస్తున్నారు. ఏదో ఒకరోజు వాళ్ళు మనల్ని లొంగ తీసుకోవాలని చూస్తారేమో అని తమలో తాము డిస్కషన్స్ మొదలు పెట్టేశారు. అదే సమయంలో సాగర్ మురారీలు డాన్హాల్ క్యాంప్ సైట్ కి చేరుకున్నారు. పిల్స్ ప్రిపేర్ చేయడానికి కావలసిన హెర్బ్స్, వెసెల్స్ అన్నీ కూడా అక్కడ పెద్ద మొత్తంలో ఉన్నాయి. అక్కడ ఉన్న ఆల్కెమిస్టులందరూ తమ ఇంటర్నల్ ఎనర్జీని ఉపయోగించి పిల్ ప్రిపేర్ చేయడానికి కావలసిన ఫైర్ ని కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళందరూ ప్రిపేర్ చేస్తున్న పిల్స్ పై ఒక లుక్ వేసిన సాగర్ చిన్నగా నవ్వుకుంటూ, వీళ్ళు యూజ్లెస్ పిల్స్ అన్ని తయారు చేస్తున్నారు. వీళ్ళని నమ్ముకుంటే 2 సెకండ్లలో తగ్గాల్సిన గాయం కూడా 2 సంవత్సరాల పాటు అలానే ఉంటుంది అని మనసులో అనుకున్నాడు. కొంత సమయం డాన్హాల్ వాళ్ళ మొహాలు చూసేసరికి మురారికి బోర్ కొట్టేసింది. వాళ్ళు చేసే పిల్స్ కూడా అతనికి పెద్దగా ఇంట్రెస్ట్ కలిగించలేదు. దాంతో సాగర్ వైపు తల తిప్పి, నాకు చాలా బోర్ కొడుతుంది,
డాన్ హాల్ గురించి నేను గొప్పగా ఊహించుకున్నాను. కానీ ఒకవేళ పిల్ ప్రిపరేషన్ కాంపిటీషన్ నిర్వహిస్తే వీళ్ళందర్నీ నువ్వు 10 సెకండ్లలో ఓడించగలవు అని చెప్పి చుట్టూ చూడడం మొదలుపెట్టాడు. బ్రో, నీకు ఒక సీక్రెట్ చెప్పనా? నేను ఇక్కడికి వచ్చింది ఈ ప్లేస్ని నాశనం చేయడానికి అని మురార్ని చూసి కన్ను గీటాడు సాగర్. ఎందుకు? నువ్వు జోక్ చేస్తున్నావా అని అయోమయంగా అడిగాడు మురారి. ఇలాంటి విషయాల్లో ఎవరైనా జోక్ చేస్తారా అని గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు సాగర్. మురారికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా అక్కడి నుండి వేగంగా ముందుకు కదిలాడు. అతను అప్పటికే ఆ ప్లేస్ని ఎలా నాశనం చేయాలో ప్లాన్ ప్రిపేర్ చేసేసుకున్నాడు. సాగర్ ఒక మధ్య వయసులో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లి అతన్ని పైనుండి కిందకి చూస్తూ ఎగతాళిగా నవ్వి, ఏం పిల్స్ ప్రిపేర్ చేస్తున్నావు బ్రో అని క్యాజువల్గా అడిగాడు. ఆ వ్యక్తి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సాగర్ని చిరాగ్గా చూశాడు. నిన్నే అడిగేది, వినపడ్డం లేదా? ఏం పిల్స్ ప్రిపేర్ చేస్తున్నావు అని కావాలనే గట్టిగా అరిచాడు సాగర్. నేను పిల్స్ ప్రిపేర్ చేస్తుంది కనిపించట్లేదా? ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? పోరా ఈడియట్ అని అసహనంగా చెప్పాడు ఆ వ్యక్తి. సాగర్ని చూస్తుంటే అతనికి బీపీ రైజ్ అయిపోతుంది. దాంతో అతని బాడీలోని వేడి కూడా పెరిగి తను కంట్రోల్ చేస్తున్న ఫైర్ కూడా రైజ్ అయింది. కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకోబయ్యా, ఇలా అయితే నువ్వు పిల్స్ చేయడం కష్టమే. లోపల హెయిర్స్ అన్నీ మాడిపోయినట్టున్నాయి అని చేతులు కట్టుకొని కాన్ఫిడెంట్గా చెప్పాడు సాగర్. దూరం నుండే అదంతా చూస్తూ, వీడికి గొడవలు బాగా అలవాటైపోయాయి అని చిన్నగా అంటూ మురారి తల కొట్టుకున్నాడు. అప్పటికే చుట్టుపక్కల ఉన్న ఆల్కెమిస్టులందరూ సాగర్ని మింగేసేలా చూస్తూ ఉన్నారు. ఎక్కడ్నుంచి వచ్చావురా నువ్వు అని సాగర్ వైపు చిరాగ్గా చూస్తూ అడిగాడు మధ్య వయసులో ఉన్న వ్యక్తి. వీడిక్కడ ట్రబుల్ క్రియేట్ చేయడానికి వచ్చినట్టున్నాడు అని డాన్ హాల్కి చెందిన మరో ఆల్కెమిస్ట్ సాగర్ వైపు అడుగులు వేస్తూ అన్నాడు. నీకు మూతి మీద మీసం కూడా ఇంకా సరిగ్గా రాలేదు, పెద్ద పోటుగాడిలా మాట్లాడుతున్నావు ఏంట్రా అని మీసాలు మెల్లి తిప్పుతూ అన్నాడు మరో ఆల్కెమిస్ట్. మా రాయుడు గారినే క్వశ్చన్ చేస్తావా? ఈరోజు నువ్వో మేమో తేలిపోవాలి అని తొడగొట్టి ముందుకెళ్లాడు మరో వ్యక్తి. రాయుడుగారు కోపం వల్ల మీ మొహం మాడిపోయింది, మంట వల్ల మీ మందులు మాడిపోయాయి అని మరోసారి ఎగతాళిగా అన్నాడు సాగర్. ఏంట్రా కూసావ్ అని కళ్ళతోనే నిప్పులు చిందించాడు రాయుడు. నేనేం తప్పుగా చెప్పలేదే, మీరు పిల్ ప్రిపేర్ చేసే విధానం తప్పన్నాను. అగ్ని పుష్పాలతో పాటు అడవిగడ్డిని మీరు జాడీలో వేశారు. క్వాలిటీస్ పూర్తి ఆపోజిట్గా ఉండడంతో వాటిలోని ఆటమ్స్ ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు నిప్పు పుట్టి అన్ని హెయిర్స్ని నాశనం చేసేస్తుంది అని పెదవులపై చెరగని చిరునవ్వుతో చెప్పాడు సాగర్. అది వినగానే రాయుడు పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది. అతను కూడా సాగర్ ముందు చేతులు కట్టుకొని, నా ముందు నువ్వు ఎంత అన్నట్టుగా చూస్తూ, కుర్రవెదవా, సగం సగం నాలెడ్జ్తో మాట్లాడకూడదు. నేను ఇందులో ఎనర్జీ గ్రాస్ని కూడా వేశాను. అందులో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉండడం వల్ల మిగిలిన హెయిర్స్ని బ్యాలెన్స్ చేస్తుంది అని కూల్గా చెప్పాడు. రాయుడు, నువ్వు మరీ ఇంత దద్దమ్మవి అనుకోలేదు అని గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు సాగర్. సాగర్ ప్రవర్తన అక్కడ ఉన్న వాళ్ళందరి నరాల్లో రక్తం సర్రున పాకేలా చేసింది. వాళ్ళందరూ కోపంతో బుసలు కొడుతూ సాగర్ని చుట్టుముట్టారు. ధరణీధర్ సాగర్పై పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాడా? రాయుడు సాగర్ల మధ్య వాదన గొడవకు దారి తీస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.